నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్కి దారేది కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు రాపూరు రోడ్డు నుంచి ఊటుకూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కురుగుండ్ల రామకృష్ణ, జనసేన వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరు వెంకటేశ్వర్లు, వెంకటగిరి నియోజకవర్గం పరిశీలకులు రమణయ్య, మండల నాయకులు పాల్గొని గుంతల రోడ్డులో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడారు. ఒక్క టీడీపీ ప్రభుత్వంలోనే రోడ్లు బాగుండేవని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లు అయినా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణమోహన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు, రాజశేఖర్ రాజు, దిలీప్ కుమార్, నియోజకవర్గం ఎస్సీసీల అధ్యక్షులు బోయిన రమేష్ బాబు, శ్రీనివాసులు నాయుడు, సురేంద్ర, వెంకటేశ్వర్లు రెడ్డి, కేపీ రాజు, చందు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ రోడ్లైనా కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మనం లెటర్లు ఇస్తే ఎండా చేసి ఇచ్చాడు, మనం చేసాం. ఆ రోజు ఈ రోడ్లు బాగున్నాయి. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈ 4వ సంవత్సరం వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం, ఈ 4 సంవత్సరాల్లో ఏమైతే పాడైన రోడ్లు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వేసే పరిస్థితులు లేదు. ఆయన ఎంతసేపటికి ఎక్కడ మనకి దోచుకునేదానికి ఉంటాయా అనేది చూస్తున్నాడు. ఓ పక్క ఇసుక దోపిడీ, మరో పక్క లిక్కర్ దోపిడీ, ఈ పక్క మైనింగ్ దోపిడీ, ఈ 3 బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు లెక్కలు వస్తున్నాయి. ఏ రోజుకి ఆ రోజు ఎంత అమౌంట్ తేలిపోతుంది, నెలకెంత అనేది వస్తుంది. కాబట్టి అవి చూసుకున్నాడు తప్ప ఈ రోడ్లు ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితులు లేడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే సంక్షేమ పథకాలు అన్నాడు. ఆయన కొత్తగా ఇచ్చేటేం కాదు, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా సంక్షేమం ఇచ్చాం. ఒక పక్క అభివృద్ధి చేశావు. నువ్వు సంక్షేమం అభివృద్ధి చెయ్యి కాదనలా. నువ్వు సంక్షేమం అని చెప్పి నేను డబ్బులు ఇస్తున్నాను, నాకు ఓట్లేస్తానంటున్నా కానీ ఈ విధంగా రోడ్లు కానీ అభివృద్ధిని ఆపేసి ఈరోజు డబ్బులతోనే రాజకీయం చేయాలని చెప్పని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, ఇక్కడ ఈ రోడ్ల భవిష్యత్తు కానీ, అభివృద్ధి ఒక పక్క, పిల్లల భవిష్యత్తు కూడా చూడాలి, అది లేదు. ఈరోజు పిల్లలు చదువుకొని బయట దేశాలు పోవాలంటే గతంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ ఖర్చులకు 15 లక్షలు డబ్బులు ఇచ్చేవాడు. వాళ్ళు పై చదువులు చదువుకునే పోయేదానికి కూడా మన ప్రభుత్వం ద్వారానే మనం పంపించేవాళ్ళం బయట దేశాలకి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ రాష్ట్రం అమలు చేసిన క్రమంలోనే 2 శాఖలకి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఒకటి రైతులకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ, 2 రోడ్డు రవాణా శాఖ. అయితే మనందరికీ తెలుసు 2014-19 మధ్య ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఏ గ్రామానికి రోడ్లు లేవని చెప్పినా మా గ్రామాలకి ఎస్టిమేషన్ సిద్ధం చేసి ఈ రాష్ట్ర యొక్క నియోజకవర్గం కోట్లాది రూపాయలు రామకృష్ణ గారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి రోడ్లు మాత్రమే ఇప్పటి వరకు కనిపిస్తున్నాయి. కానీ ఈ యొక్క సైకో పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వైసీపీ పాలన ఎక్కడ కూడా రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు. దానికి ఉదాహరణకి ఈ రోడ్డు నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లేయటానికి ఈ యొక్క వైసీపీ పార్టీలు సామాజిక సాధికారత యాత్రలు అని చెప్తా ఉన్నారయ్యా. మీరు వెంకటగిరి నియోజకవర్గం ఒకవేళ జరిపితే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు డాగపూడి కానీ సైదాపురం రోడ్డు వరకు కూడా మీరు ఒకసారి ఆ సామాజిక సాధికారత ఈ యాత్రను ఇక్కడ తీసుకురండి. ఎవరు ఆ మినిస్టర్లు, మరి మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితి, కోట్లాది రూపాయలు ఈరోజు జగన్ జోబిలేక ఒక పక్క పోతా ఉంటే, ఒక పక్క వైసీపీ నాయకులు ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ అక్రమ సంపాదన చేస్తా ఉన్నారు. వాజ్య అని చెప్పి తుమ్మల తలుపులో జరిగినటువంటి సంఘటన ప్రధానమైనటువంటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2021 ఇదే రోడ్డు మీద #JSP ఏపీ రోడ్స్ అని ఒక కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత గత సంవత్సరం ఇదే నెలలో వర్షాకాలంలో ఇక్కడ
ఏపీ రోడ్స్ మీద మళ్ళా కూడా గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఇదే రోడ్డు మీద మేము చేయడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం 18-19 తేదీల్లో గుంతల ఆంధ్రప్రదేశ్కి దారేది హ్యాష్ట్యాగ్తో, అదేవిధంగా హ్యాష్ట్యాగ్ మనకి వచ్చేసి హేట్స్ జగన్ అని చెప్పి ఒక హ్యాష్ట్యాగ్ మనం అందరం కూడా కలిసి దాన్ని అన్ని ఎక్కడైతే ఉన్నాయో గుంతల రోడ్లు గ్రామాల్లో, పంచాయతీల్లో, అదేవిధంగా మనకి హైవేస్ మీద కానీ ఎక్కడ కానీ మన ఆ గుంతల్లో కార్యకర్తలందరూ కూడా ఆ గుంతలు చూపిస్తూ ఒక ఫోటో చేసి డిజిటల్ మాధ్యమం ద్వారా హ్యాష్ట్యాగ్ ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్కి అన్నీ కూడా మన వెబ్సైట్లో పెట్టాలని చెప్పి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కోరడమైంది. గతంలో జనసేన పార్టీ చేసినటువంటి గుడ్ మార్నింగ్ సీఎం అనే కార్యక్రమానికి స్పందించి గత 11 నెలలైంది. ఆయన సాక్షి మీడియాలో ఒక కథనం వచ్చింది, కావాలంటే 11 నెలలకే వెళ్ళి మీరు సాక్షి మీడియాలో చూడొచ్చు. సాక్షి మీడియాలో ఏమొచ్చిందంటే ఫుల్ డెత్ డిక్లరేషన్ అనే ఒక కాన్సెప్ట్తో మనకి రాష్ట్రంలో టెక్నాలజీ ద్వారా వైసీపీ ప్రభుత్వం 26 జిల్లాల్లో కొత్తగా 872 రోడ్లకి నిర్మించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 5 చొప్పున యుద్ధ ప్రాతిపదిక కింద నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకుంది. కానీ ఆర్ఎన్బి శాఖ పరిధిలో 442, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 300, అదేవిధంగా మనకి 130 రోడ్లు, మున్సిపల్ శాఖలో 130 రోడ్లు, వాళ్ళ మొత్తం కూడా ఈ ఆర్ఎన్బి మున్సిపాలిటీ పంచాయతీ శాఖ ప్రభుత్వంలో ఈ రోడ్లన్నిటి కూడా మార్చి లోపల ప్రారంభించి మొత్తం మార్చి జూన్కి అంతా కూడా పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు పాపం మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాక్షి మీడియాలో చాలా గొప్పగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన ఇప్పుడు మళ్ళా మనకి జూన్ వచ్చింది, మళ్ళీ డిసెంబర్ వస్తుంది. కానీ ఆయన అనింది ఏంటంటే మొదటి దశలో 2,205 కోట్ల రూపాయలతో 6,625 కిలోమీటర్ల రోడ్డుని నేను నిర్మిస్తానంటూ, కానీ ఇంతవరకు ఎక్కడా కూడా తక్కడ మట్టేసిన పాపనైతే పోలేదు. రెండో దశలో 1,700 కోట్లతో 6,150 కిలోమీటర్లు సమిష్టితో చేస్తున్న కార్యక్రమం ఇది. ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అక్రమ మైనింగ్ మీద సైదాపురం మండలంలో జిల్లా నాయకులు అందరూ వచ్చి ధర్నాలు అన్నీ చేశారు. అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టిన దానివల్ల ఈరోజు అక్రమ మైనింగ్ 3 భాగాలు ఆగిపోయింది. ఈరోజు జన సైనికులు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ఈరోజు ఈ గుంతల రోడ్లు, గోతుల రోడ్ల మీద ధర్నా చేయడం జరుగుతుంది. ఈ తెలుగుదేశం పార్టీ, వైసీపీ మీద జనసేన నాయకులు అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కొని ఆ రోజు మేము చేసిన మైనింగ్ మీద ఏ విధంగా అయితే అక్రమ మైనింగ్ ఆగిపోయిందో అదేవిధంగా ఈరోజు ఈ రోడ్ల మీద ధర్నా జరుగుతుంది. ఇప్పుడైనా ఈ గుడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు వరకు అక్రమంగా తరలించిన ఈ రోడ్లు ఎంత నాశనం అయిపోయింది, వేల కోట్ల రూపాయలు దొంగతనంగా దోచుకొని వెళ్ళిపోయారే కానీ ఈ రోడ్ల గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడున్న కళ్ళు తెరిచి మైనింగ్ అధికారులు కానివ్వండి, లేకపోతే జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నమెంట్ కానివ్వండి, ఏదైనా సరే మాకు ఈ ప్రజలకి న్యాయం చేసి రోడ్లన్నీ సక్రమంగా వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.